గోయింగ్ ఏంటి గోయిందా? మొత్తం అందరిని లాక్కొచ్చారా? రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. రే మనమే నెగ్గుతున్నావురా. ఏముంది 95లో 6 మైనస్ ఓట్లు, 2 ఓట్లేగా తగ్గాయి. రే ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అయ్యో చంపేస్తున్నారే. నడవరా. ఏరా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకు అనవసరంగా తొందరపడుతున్నారు? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టుల వైపే ఉంటుందిరా. రేపు ఓట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావులు మీరేరా. థింక్ పాజిటివ్. రేయ్ మీ ఆవిడొచ్చింది. లేరా లే లే, నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను రా. తొందరగా లేచి రారా. అయ్యో 2 చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకురా మెడిటేషన్ చెయ్యాలి? వాడు చెప్పినట్టు చేయరా. మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయిరా? మనం ఓడిపోయినట్టు. అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాల్లో కనిపిస్తున్నాయి చూడు. రేయ్ ఎందుకు రా నెగిటివ్ గా మాట్లాడుతున్నావు? రేయ్ అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్ లో ఉన్నారు. ఏ భయపడకండి రా, మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గారికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేదే ముఖ్యం. ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంటున్నా లేటు బలి మార్చావురా. 15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి, డిపాజిట్ కూడా రాలేదా? పనికిమాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడకు. నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు, అసలే వాడు నగలపోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్. ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టారు, ఓడిపోవడం వల్ల పాప
పెంచుదాం, ప్రాణాలకి కాపాడుకుందాం. అమ్మయ్యా, బతికిపోయాను. కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా, కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు. అమ్మా అమ్మా. రేయ్, ఒక 1 అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు. దీన్ని ఎప్పుడు నాకు తగిలించారా? అయిపోయిందిరా. వదిలేరా, ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా. పాప ఏయ్ ఏంట్రా, పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాలా? ఛాన్స్ దొరికింది కదా అని పాప నెటకారం చేయకు. స్టాప్. ఎవరా అది? ఇది నీ కాలరేనేమో చూడు. ఏంటి ఆ వెతుకులాట? నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది. ఎవరా కడుపు మంటతో ఉన్నా? ఏ నిమిషానికి ఏమి జరుగును, ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఏం బాబు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది మీరే? మేము కాదుగా. చిక్కినట్టుంది. అరే కొంచెం నా వీపు గోగుతారా? కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడ్రా. వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది. కోరికెంచుడు కొరుకు వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేశాను. వాడి చేతినేరా నేను చూడగలిగాను, మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఒరే రక్త రాక్షసుడా, ఆ చెయ్యి నా చెయ్యరా, నువ్వే కొరికావా? అంత రాక్షసంగా ఎలా కొరక బుద్ధి అయిందిరా నీకు? అది కాదు మావా, ఆ చెయ్యి బాగా రక్త కొలలా అనిపించిందా, అందుకే ఒక జుర్రు జుర్రేశాను. వీడేంట్రా టార్జాన్ లో వస్తున్నాడు? ఓట్ల లెక్కింపులో మనకు మోసం జరిగిందిరా. నేను వదులుతారా? నేను కనిపెట్టేశాను రా. ఏమన్నారా, మనం గెలిచాం. అయితే 39 ఓట్లు వస్తే 30 ఓట్లని రాసి అతికిచ్చారా. 39 ఓట్లు వచ్చాయా? నువ్వు ఇంకా బతికే ఉన్నావురా. 39 ఓట్ల. అయ్యో, అందుకే కదరా లెక్కలు చెప్పొద్దు చెప్పొద్దు అన్నాను. రే, మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానురా. ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం. చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు, నేను అడిగాను. కానీ 39 ఓట్ల కోసం పెట్టెలెత్తుకుపోతారని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా. దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా. అది కూడా పర్వాలేదురా, వదలరా. 39 ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా. రే, మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడురా. రే పోనీలేరా, నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం. రే, ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే షోలాపూర్కు పారిపోతాను. చెప్పులు కుట్టుకు బతుకుతాను రా. వదిలేరా, మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా. నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు, ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు. పాటు పడదాం. కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా? సంగతి అలా ఉంచండి. మీ అమ్మా నాన్నలు ఎలా మేనేజ్ చేస్తారా? ఒరే సుబ్రహ్మణ్యం, ఏమైందిరా? మన ఇంట్లోనే ఎవరు ఓటేయకపోతే ఇంకెలా గెలుస్తాను? ఈ హారత ఒకటి. సుబ్రహ్మణ్యం, నా ఓటు నీకే వేశానురా. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానురా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు. 2 లక్షలు ఇచ్చాను. మోసపోయానని తిరిగొచ్చావు. ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే 3 లక్షలు ఇచ్చాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు. ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు. నువ్వు చేరిన 3 నెలలకే ఆ కంపెనీ మూసేశారు. 2 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు. దానికి కూడా సరే అన్నాను. ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు. నా సంపాదనతో నీకు తిండి పెట్టగలనంతే. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడా ఓ 5 నిమిషాలు నించోలేకపోతున్నానురా. 30,000 సంపాదిస్తుంటే 20,000 మందులకే సరిపోతుంది. ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా.
మంచి నిర్ణయం తీసుకోరా. వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గెలుస్తాను. నన్ను చంపేస్తారు. వాడేమి స్పృహ తెప్పి పడిపోయి చావలేదు, చంపేశారు కదా దరిద్రులారా. రేయ్, అందరినీ కష్టపెట్టి మీరే సుఖపడదాం అనుకుంటున్నారా? గాలి వెదవల్లరా. మీ నాన్న సంపాదించి పెట్టాడు, కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా? అంతా అనాథ శరణాలయం రాసేసి నిన్ను అనాథం చేస్తాను, గుర్తుంచుకో. నీ ఆస్తి పాస్తులు నాకేం అక్కర్లేదు. రేయ్, నేనెందుకు వెళ్ళాలరా? నువ్వే పో. పోరా. చేతులు పో బయటికి. మర్యాదగా చేతులు కొట్టాల్సి వస్తుంది. కొడతావా? నాకు నువ్వు అదొక్కటేరా చెయ్యండి, అది కూడా చేసి. ఓయ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు, మూసుకున్నాడు. రేయ్, నేను మూసుకుని వెళ్ళటం కదరా, దమ్ముంటే నన్ను కొట్టరా. కొట్టు. ఎవరు కొట్టావురా? నువ్వు నాశనమైపోతావురా. పోరా, నువ్వు పాపడవరా. తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నాడు ఎందుకు పనికిరాడురా. పోరా. కని పెంచిన వారికే గుండె కోత కోసెలే, ముద్దాడిన నాన్ననే కాలదన్ని పోయెలే. తండ్రిని మించిన ప్రేమను పంచేదెవరు? పిచ్చి కనిపెట్టిందా నీకు? అన్నా ఈరోజు బీర్ కొడతారా? కొట్టాక బాటిల్స్ తీసుంచండి అన్నా. రే తమ్ముడు, కవ్వించే సఖీ మయూరి Stop. నేను చెప్పేది మీరు వింటారా? చెప్పు. నా వీపు దొరదగా ఉంది, కొంచెం గోకుతారా? అటెళ్ళి నుంచో ట్రైన్ కోకింది. చంపుతాను రే. నిన్న లక్ష్యం గిక్ష్యం అని పెద్దగా మాట్లాడారు, ఈ రోజు మళ్ళీ ప్రేమకి ఏమంటున్నారేట్రా? రాజకీయ నాయకుడు అయ్యాక జైలుకి వెళ్లాల్సి వస్తుందిలే అనుకున్నా. ఆయాదోళ్ళు ఇప్పుడే పట్టుకెళ్ళిపోయారు. నేను నిన్ను లైక్ చేస్తున్నా. సుబ్రహ్మణ్య విభూతి పండు. నేను ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళొస్తాను. ప్రేమిస్తున్నానని ప్రేమగా చెప్తే పర్లేదు, నీ లవర్ కోసం నైస్ గా ఎస్కేప్ అయిపోతున్నావు. పోరా పో, నీ మనసులో ఉద్దేశం మాకు తెలీదారా? రే, నీకు ఇష్టం లేకపోతే నేను ఆ అమ్మాయినే చూడను తెలుసా? నేను ఆ అమ్మాయిని చూస్తే నీ ఫ్యూచరే చెప్పేయగలను రా. అయితే పద. రే, బాగుందా? లిఫ్ట్ కావాలని అడిగేటప్పుడు స్విఫ్ట్ కారే కావాలని కూర్చోకూడదు. మోటార్ బైక్ వచ్చినా ట్రావెల్ చేసి వెళ్ళిపోవాలి. ఏయ్, మూల వ్యాధి తొలగించబడును. రే, నీకుంటే పీక పడతాను ఎలా? దానికంటే ముందు నాకు ఫోన్ చెయ్యి. మే ఐ కమ్ ఇన్? ఏంటి అలా చూస్తున్నారు? దీన్నో 25 జెరాక్స్ కాపీలు తీసివ్వండి. జెరాక్స్ మిషన్ ప్రాబ్లం. నో ప్రాబ్లం. మనిషికి ఏ ప్రాబ్లం వస్తున్నప్పుడు మిషన్ కి రాదా? ఓ గోతికాడి నక్కకి ఇంకో గోతికాడి నక్క ఎందుకు కాపలా కాస్తున్నట్టు? కాపలా కాడమే బతుకైపోయింది. నేనెందుకు కాపలా కాస్తున్నట్టు? నేనే. వై వై మళ్ళీ నేనే. అప్పుడైతే గో. ఎస్. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను, చరితలోన మిగిలిపోయే ప్రేమికులమే. నీకిప్పుడేం కావాలి? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి, నేను ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతాను. అప్పుడు ఎవ్వరికి డౌట్ రాదు. అదే నా ప్లాన్. ఎవరితోనో మాట్లాడుతున్నట్టా? ఎందుకలా? మీరు అచ్చ నా డ్రీమ్ గర్ల్ లాగే ఉన్నారండి. ఎందుకో తెలీదు, మీ మీద మాత్రం నాకు ప్రేమ పొంగి పొర్లుతోంది. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ప్లీజ్ బిలీవ్ మీ. దేవుడా, ఈ జోరీగా బాధ తట్టుకోలేకపోతున్నా. దీనికి ఎందుకంటే దేవుణ్ణి పిలుస్తారు? ఫ్యూచర్ లో మీకు గుడి కడదామని ప్లాన్ లో ఉన్నాను. మీరేమంటారు? నువ్వు గుడి కట్టే ముందే మా నాన్న నీకు సమాధి కట్టేస్తారు. ఇప్పుడు మా నాన్న వచ్చే టైం. అయితే నేను ఎస్కేప్ అయ్యే టైం. ఏ సమస్య మన నెత్తి తీసుకొస్తాడో తెలియడం లేదు. కాస్త మీరు వాడిని కనుక్కుంటారా లేదా? ఎందుకు? వాడిప్పుడు చెట్టంత కొడుకు అయ్యాడు. మన మీద ఎదురు తిరిగి మాట్లాడితే మనం భరించగలమా? మంచి చెడు తేడా తెలియని వయసు వాళ్ళది. నన్నెవ్వరూ చెడగొట్టలేరు. వాడికి వాడే చెడగొట్టుకుంటానంటున్నా. అందుకు వదిలేస్తారా? వయసు కోతి లాంటిది, దాన్ని మనం అదుపు చేయలేం.
చూద్దాం. మీరు మీ అబ్బాయి గురించి బాధపడుతున్నారు. నేను నా కూతురికి పెళ్లి చేసి అల్లుడితో పడే పాటలున్నాయే, పారాయోడికి కూడా వద్దు సార్. ఈసారి అంతా మనమే చూసుకోవాలి. ఏమైందిరా? మా అమ్మ ఒంట్లో బాగాలేదన్నా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా, అర్జెంట్ గా డబ్బులు కావాలన్నా. ఏంట్రా ఇది? ఇదిగో ఇది తీసుకోరా. ఇది కూడా తీసుకో. ముందు అమ్మ ఆరోగించు. డబ్బులు సరిపోతాయా? ఈ డబ్బులు సరిపోవన్నా. రే ఇదిగోరా, ఈ సెల్ ఫోన్ 500కి అమ్మేరా. బాబు కంగారు పడకు, ఈ 500 రూపాయలు ఇచ్చాయి. ఇదిగోరా సార్, 500 ఇచ్చారు. ఇవి సరిపోతాయన్నా? సెల్ ఫోన్ తీసుకోనా? నేను వెళ్ళి అమ్మ హాస్పిటల్లో చేర్పిస్తాను. వస్తానా? చాలా థ్యాంక్స్ సార్. మీ ముగ్గురు తప్పకుండా పైకొస్తారు. మీ మొహంలో ఆ కళ కనిపిస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు బాగుంది. రే మన పనులు రేపైనా చూసుకోవచ్చు. మనం వెళ్తే వాడు కొంచెం హెల్ప్ గా ఉంటుంది కదా. అవునండి, మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాం. నువ్వేమన్నా ఒలింపిక్స్ లో పరిగెడుతున్నావురా? స్పీడ్ గా పరిగెడతాం. మా కళ్ళుగా పారిపోదామనా? ఏ అమ్మ నీ గురించి మాకు తెలియదు అనుకున్నావా? మాట్లాడి 50 రూపాయలు తీసుకొని బ్యాలెన్స్ తిరిగిచ్చాయి. అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి పోతే జనాల దగ్గర సింపతి సంపాదించడానికి ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. కానీ 25 ఓట్లు కన్ఫామ్ రా. ఆ 500 ఎవరా? అది పెద్ద ఆయన మా అమ్మ వైద్యానికని ఇచ్చాడన్నా. నా ఓటు మీకే వేయాలి కదన్నా. ఉండండిరా, ఎవరికి ఇవ్వద్దు. ఈ 500 రూపాయలు మన బ్రాండ్ కింగ్ ఫిషర్ కి ఇచ్చేద్దాంరా. కరెక్ట్ రా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఐ చెల్లని ఓటు. అడుక్కునేది ముష్టి, ఎక్కాలనుకునేదేమో అందలం. మా అమ్మ భలే సామెతలు చెప్తుంది కదరా. పత్రికలో వేయించమని చెప్పు. వీడేంట్రా వంకర టింకరగా నడుస్తున్నాడు. అబ్బా దాని గురించి ఎందుకు అడుగుతారా? నడుముకి ఇంజక్షన్ ఇచ్చి మాత్రలు ఇచ్చి పంపించారు. ఉన్నట్టుండి నీకేమైందిరా? బాగానే ఉండేవాడు కదా. అసలు ఆ కథ ఏంటో మీకు వివరంగా చెప్తాను వినండి రా. చందమామ కథల్లాగా పెట్ట కథలు చెప్పడం మొదలు పెట్టావు. చెప్పు చెప్పు. వావ్ వావ్ వావ్, నీ కాబోయే భార్య డాక్టర్ రా. నర్సా? డోంట్ వెరీ. రే హనీ, నీ కాబోయే భార్య నర్సరా. హలో, ఎందుకు నించున్నారు? కూర్చోండి. పర్లేదండి, నేను బయలుదేరుతాను. సిట్ డౌన్. హాస్పిటల్కి వచ్చి కూర్చోరండి. వెళ్ళి కూర్చోండి. టోకెన్ తీసుకుని వాళ్ళు వచ్చి తీసుకోండి. నర్సు కూడా కాదా? నీ కాబోయే భార్య టోకెన్ ఇచ్చేదిరా. చీనా బతుక. నేను ఊళ్ళో జనాలకు బిల్డప్ ఇస్తుంటే ఇది నాకు బిల్డప్ ఇస్తుంది. సరే పోనీ వదిలే హనీ, నీకు ఇలా రాసి పెట్టుంది, ఏం చేస్తాం. హలో, మీరు టోకెన్ తీసుకోలేదుగా, వచ్చి తీసుకోండి. నాయన ఏమండి, నాకు వేరే టోకెన్ ఇవ్వండి. వచ్చిన వారిలో మీరు 9వ వారు, అందుకే మీకు ఇది ఇచ్చాను. వెళ్ళి కూర్చోండి. సరే నేనే మార్చుకుంటాను. 6. 1 నంబర్ వెళ్ళండి. హలో, ఎస్. బుజ్జి పాప. ఓకే, ఉంటాను. ఎనిమిదో నెంబర్ పేషెంట్ వెళ్ళండి. అమ్మో, నెక్స్ట్ మనమే కదా, ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. హలో మిస్టర్, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఇరుక్కుపోయానే. లేదండి, వీళ్ళని వెళ్ళనివ్వండి. నా ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడు రాగానే వస్తాను.
మిస్టర్ మీ ఫ్రెండ్ ని తర్వాత కలవండి. నా పేరు హనీ అండి. నువ్వు హనీయో పోనీయో మాట్లాడకుండా మూసుకుని ఇక్కడ ఉండు. ఏంటి మూసుకొని ఉండాలా? ఎన్ని కష్టాలు వచ్చారా హనీ నీకు? ఇప్పుడేమైంది తర్వాత చూడు. ఏమైందండి? ఎవరికి సార్? మీకే. ఫీవర్ సార్. ఎన్ని రోజుల నుండి మీకు ఈ ఫీవర్? నిన్న ఉదయం 8:30 గుళ్ళో మొదలైంది. సిస్టర్, ఆ పారాసెటమాల్ ఇంజెక్షన్ తీసుకురండి. ఇంజెక్షన్ మీ పేరేంటి? కేశవ. ఏంటి సార్, ఒక రోజుకు 3 సార్లు ఏమైనా తిన్నాక వేసుకోవాలా? ఎలా కరెక్ట్ గా చెప్పగలిగారు? ఇంతకన్నా మీరేం చెప్పగలరు సార్? సిస్టర్, వీరికి 2 ఇంజెక్షన్లు చేయండి. అలాగే బెడ్ మీద పడుకోబెట్టి వెనక 2 ఇంజక్షన్లు పొడిచి దానికి 100 రూపాయలు ఫీజు తీసుకుని 250 రూపాయలు మందులు ఇచ్చి బాగున్న నా ఒంటిని ఫీవర్ వచ్చేలా చేసేసారా. వెనక ఎవరైనా వేడి వేడి నీళ్ళతో కాపడం పెడితే బాగుంది అనిపిస్తుందిరా. ఇప్పటికైనా ఆమె ఉండే ఏరియా ఏదో కనిపెట్టావా లేదా? నేనెక్కడ అమ్మ ఏరియా కనిపెట్టేదిరా, తానే నా ఏరియా కనిపెట్టి ఇంజక్షన్లు పడిపించేసింది. రాత్రి 9 గంటల దాకా డ్యూటీలోనే ఉంటుందంటరా. డాక్టర్ ఓవర్ స్ట్రెయిన్ చేసి పంపిస్తాడేమోరా. ఏయ్, అదే ఓవర్ టైం రా. తనని తలుచుకుంటుంటే నాకు బలు వెలుగుతుందిరా. మరి తనకెందుకు వెలగట్లేదంటావు? రే, అమ్మాయిలు ట్యూబ్ లైట్ లాంటి వాళ్ళరా, లేట్ గానే వెలుగుతాయి. ఒకరిని దెప్పుతూ బాధ పెట్టడానికి మాత్రం మీకు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదురా ఈ హ్యూమర్ సెన్స్. మీకు ఎలాగరా ఈ ఐడియాలన్నీ పుట్టుకుంటూ వస్తాయి? నాన్సెన్స్. సత్యం సత్యం సత్యం. ఎప్పుడు వివాహ పత్రిక కొట్టిస్తావు, ఎప్పుడు పప్పాన్నం పెడతావు అని నన్ను అడిగితే నేనేం చెప్పగలనరా? అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పాలి కదా. అది సరే, సార్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఒరే సింహ, మన వాడికి ఏదో డిఫెక్ట్ అయిందిరా. నువ్వు చాలా తెలివిగలవాడివి. బాగా జిరాక్స్లు తీయించుకుంటున్నావుగా. హలో, నేను సన్యాసులో కలుద్దాం అనుకున్నాను. నీ ఉద్దేశం ఏంటి? అలా కలవడం మంచిదే. అని ఈ టైంలోనే మనకి పౌరుషం రాకూడదు. ఇంట్లోనే మా ఫ్రెండ్ ఉంటాడు కదా. రండి పొలిటీషియన్ గారు. రే, ఆ అమ్మాయి అడ్రస్ కనిపెట్టేశాను రా. ఎక్కడ్రా? కిందింట్లో ఉంటుంది కదరా ఆ అమ్మాయి, వర్షిని. రే, ఏమన్నావురా? ఆ అమ్మాయి మా హౌస్ ఓనర్ కూతుర్రా. పేల్చాడ్రా ట్రాన్స్ఫార్మర్ ని. మిస్టర్ రైల్వే ఎలక్ట్రీషియన్, వాడు నీ ఫీజు పుట్టుక్కని పీకేశాడు. మిత్రమా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఏమంటున్నావురా? రే, లవ్వుకి ఆ అమ్మాయి. మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి. ఎరా, వాళ్ళకి ఆస్తి ఒక 2-3 కోట్లు ఉంటుంది కదా.